వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన. తిమింగలం నోట ఖర్చు వదిలిన యువకుడు. తెలంగాణ రాజకీయాల్లో నూతన వరవడి. బీజేపీ కేంద్ర మంత్రిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందన. టీడీపీ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన శివభక్తుడు. ఇక వివరాల్లోకి వెళ్తే 12 కోట్ల మంది మా లంబాడి జాతి ఆరాధించేది సేవాలాల్ మహారాజ్ రామ్రాజ్ మహారాజ్ జగదాంబ మాత. సేవాలాల్ 286వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము. తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో రాజబొల్లారం తండలో ఆయన జయంతి జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. సంస్కృతి సంప్రదాయాలు ఆరాధ్యమంతా ఒకటిగా ఉన్నటువంటి ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మహారాష్ట్రలో పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. రాబోయే తరాలకు వీరి చరిత్ర అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా తయారు కాబోతున్నాయి. ఈ మధ్యన సాంస్కృతిక శాఖ మంత్రిని కలిసి సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. సైడ్ కున్నాను మీరు సైడ్ ఇవ్వండి. జవహర్లాల్ మహారాజ్ ఓకే సార్. జగదంబ మాతా కి, సేవాలాల్ మహారాజ్ కి. కన్సర్న్ నేను మళ్ళీ చెప్పాల్సి లేదు. భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాన్ని, మీ చరిత్రని రాబోయే తరాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈరోజు మా రాజపల్లం దాని నుంచి మేము చాలాసార్లు పోయేది ఇట్లే పోయేది. మా ఫామ్ల కాడ ఇట్లే పోయేది. నాకు 35 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఇట్లే పోయేది. అప్పుడు చిన్న ఇది తండ, గుడిసెలున్న తండ ఉంటే మంచి బదులైన డెవలప్ అయినా కొంత కష్టపడ్డ భూమిని నమ్ముకున్నాడు మీరు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు, ధర్మం నమ్ముకున్న వాళ్ళు మీరు. కాబట్టి డెఫినెట్గా మా కళ్ళ ముందే ఇంత గొప్ప ఎదిగి సంతోషం. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో మీ ఊరిలో ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీ పూడూరు కింద వస్తుంది, కొత్త గ్రామ పంచాయతీ పడి మీరు ఇప్పుడు పూడూరు కిందనే ఉంటా. ఒక మాట చెప్పండి, పాత ఊరు కాబట్టి ఇక్కడే పిలిస్తే పలికాను దూరం ఉన్నావు. కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్త కాదు. నన్ను 25 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అతి దగ్గర నుంచి చూసి తెలంగాణ ఉద్యమంలో త్యాగదళంలో మన జాతి బిడ్డలు కూడా ఉన్నారు. బొజ్జా నాయక్ కూడా ఉన్నారు. 12 కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం సేవాలాల్ మహారాజ్ గారు, రామారావు మహారాజ్ గారు. మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత. 286వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద మల్కాజిగిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ, పాత తండ, మేము ఈ ఊరు వాసులం. ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి
మన మహారాష్ట్రలో ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే దానికోసం ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ జాతి గొప్పతనం గురించి ఈ జాతి యొక్క ఈ రోజు అనగా 15వ తారీఖు 2వ నెల 2025న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి కబర్ది గారు, కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి గారు రాష్ట్ర న్యాయ సేవల అధికారం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు గల ప్రభుత్వ బీసీ ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్స్ను సందర్శించి ఆ హాస్టల్స్లోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. కార్యాలయాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్ 15100 ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. అనంతరం హాస్టల్లో గల పిల్లలైన విష్ణుప్రియ, లలిత, శిరీష పుట్టినరోజు వేడుకలను జిల్లా జడ్జి గారు స్వయంగా కేకులు తినిపించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ పట్టణ పోలీస్ సిఐ పి శేషయ్య, ఆయా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించి పాన్ షాప్ యజమాని ఉమాకర్కు ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకళ్ళ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధాన చౌరస్తాలో బస్సులో నిలబడకుండా పోలీసుల సహకారంతో పాత బస్టాండ్ నుండి పునరుద్ధరించడం వల్ల నేడు పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రాజీవ్ చౌరస్తా నలుదిక్కుల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆర్ఎండ్బి అధికారులను కోరారు. ఈరోజు పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ఈ యాక్సిడెంట్ అనేది చాలా దురదృష్టకరం. అయినా ఎవరికి కూడా ప్రాణాపాయాలు జరగలే, కానీ మేజర్గా అందరికీ కూడా గాయాలు జరిగినాయి. వారందరూ కూడా త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ, ఇటీవలనే మన స్థానిక శాసనసభ్యురాలు యశ్వంత్ రెడ్డి గారి చొరవతోటి ఇక్కడి నుంచి బస్సులు ఇక్కడ ఆగకుండా బస్టాండ్కే నేరుగా పోయేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది కనుక చేయకపోతే ఈనాడు చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టాలు జరిగేవి. దీనికి సహకరించడం పోలీసు వారు కూడా ఈ చౌరస్తా మీద దృష్టి పెట్టి చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా పోలీసు వారు కూడా బాగా దీని మీద ఎప్పటికప్పుడు నిఘా వేసి పాలకుర్తి చౌరస్తాలో ఎవరు లేకుండా కూడా చూడడం. ఇది ఉదయం సమయంలోనే ఇది కావడం చాలా దురదృష్టకరం. అది వాస్తవంగా లారీకి ఏదైతుందో బ్రేక్స్ ఏదైతుందో ఫెయిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఎవరు ప్రాణహాని జరగకుండా ఉండటానికి అయింది. దీనికి రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా కొంచెం స్పీడ్ బ్రేకర్స్ పెట్టేసి ఆర్ఎండ్బి శాఖ వారు కూడా చేయవలసిందిగా తప్పని విజ్ఞప్తి చేస్తాం. బంజారాల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజు గారి స్ఫూర్తిని భావితరాలకు అందించడానికి ఆయన జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షలు నిధులు విడుదల చేసి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. మనందరం ఒకసారి ఆలోచిస్తే మనది ఒక పుణ్యభూమి. ఎందరో మహానుభావులు
ఈ తెలుగు నేలపైన పుట్టారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమా నాయక్ ధర్మణిమాత దంపతులకి సేవేలాల్ గారు జన్మించడం, అది కూడా 1739 సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్ గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇదొక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చాం. లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటున్నారని లారీపైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన. ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారీ పైన అక్రమ కేసు పెట్టారని నెలకు ఒక్కో లారీ నుండి 8,000 లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్. కేసులు చేస్తారు వీళ్ళందరూ. కేవలం పైసలు ఇవ్వనందుకు నా ప్రాణం కావాలి. ఇప్పుడు చెప్తానా, ప్రాణంతో చాలా మాట్లాడతారు. ఒక అధికారి ఆఫీసులకు వెళ్ళి బయటకు ఎత్తలేరు. వీళ్ళు సామాన్యాలు చూస్తారు. వాళ్ళు హింస వచ్చినాక వీళ్ళ మీద కేసులు కాకపోతే వీళ్ళు జైల్లోకి పంపిస్తారు. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీళ్ళు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా, నా పైసలు ఇంత తీసుకొని తీసుకొని ఏర్కోరి పైసలు నా పైసలు ఏర్కోరి పైసలు ఏర్కోరి ఎన్ని లంచాలు కావాలా లంచాలు తీసుకొని ఏర్కోరి పైసలు కాదన్నా. మీరు కూర్చొని మీరు అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు. నా పైసలు ముఖ్యంగా లంచము ఎన్ని పైసలు కూడా తీసుకొని అక్కడ మారేసిన కూర్చో ఈ బండిని రిలీజ్ చేసుకున్నాను, పైసలు తయారు చేసుకున్నా. తీసుకొని వచ్చేలకు ఇంకో బండి దగ్గర చేసి నైట్ 12 గంటలకు నాకు 3 బళ్ళు సీజ్ చేసాడు. 3 అక్కడ బసాదార్ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇంకో నాడు ఉన్నది. నా ఎంబడే పడ్డారు వీళ్ళు. ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అయితే నా మీద ఎందుకు కేసు అవుతుంది? కేవలం నేను పైసలు ఇవ్వనందుకు. రాజ్యాంగ నైతికత నూతన క్రిమినల్ చట్టాలు రాజ్యాంగబద్ధం అంశంపై కర్నూలులో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సుప్రీంకోర్టు న్యాయవాది చింతల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చి నూతన చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. ఎవరికైనా మానవ హక్కులు భంగం వాటిల్లితే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ప్రతినిధులను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జి శాంతకుమార్ ప్రకటించారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడు లాయర్ బి చంద్రుడు నియమించారు. అతను ఒపీనియన్ సబ్మిట్ చేయాలి. ప్రైవేట్ కంప్లైంట్ నార్మల్ ప్రైవేట్ పర్సన్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఏంటంటే మ్యాజిస్ట్రేట్ ముందు అప్పీల్ అవ్వడానికి సుప్రీంకోర్టులో ఉంటే మనం సెలబ్రేటెడ్ లాయర్స్ చారిటబుల్ బయట తీసుకొచ్చేంత సంబంధంగా కలిగిన ఒక బలవంతుడికి అదే ముఖ్యమైన అంశం ఏంటి అంటే లాయర్స్ కమ్యూనిటీగా ప్రతి ఒక్క లాయర్ మీద కూడా రాజ్యాంగ నైతికతని సమాజంలోకి తీసుకువచ్చిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతని ప్రతి ఒక్క ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ క్యాడర్గా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతని సమాజంలో నిర్వర్తిస్తారని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే కొత్త చట్టాల వల్ల
కొత్త చట్టాల వల్ల ప్రభుత్వాలు ఎట్లా సాధారణ పౌరుడికి కూడా అన్యాయం చేయబోతున్నాయి అనే అంశం మీద కూడా ఇక్కడ చైతన్యవంతంగా అందరు లాయర్స్తో కూడా చర్చించడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాకి సంబంధించి కమిటీని ఇక్కడ ఎన్నుకొని చంద్రుడు గారు ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే మొత్తం కమిటీని కూడా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కమిటీ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో సాధారణ పౌరులలో కూడా రాజ్యాంగ నైతికతని, ఈ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకెళ్లే కార్యక్రమాలు రాబోయే సమయంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ చేయబోతుంది. అలాగే మీ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, కర్నూలులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటే దయచేసి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ని సంప్రదించండి. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మానవ హక్కుల ఉల్లంఘనలో క్రియాశీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా కూడా పనిచేస్తున్న సంస్థ కాబట్టి మీరు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ని దయచేసి సంప్రదించండి. న్యాయపరమైన చర్యలు తీసుకొని మానవ హక్కులని కాపాడుకుందాం. అందరికీ ఎవరైతే న్యాయవాదిగా నమోదు చేశారో వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhsకి గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే బార్ కౌన్సిల్ని 10 lakhs అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా ఈ రోజున న్యాయవాదుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని అనంతపురం 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ శాంతిలాల్ అనే అతను హెరాస్ చేసి హింసించడం వల్ల న్యాయవాది ఆ పోలీస్ స్టేషన్లోనే సిఐ ముందే చనిపోవడం జరిగింది. దానిపైన ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ కానీ ఇంతవరకు స్పందించలేదు. తక్షణమే ఆ సిఐని సస్పెండ్ చేసి అతని పైన క్రిమినల్ చట్టాల కింద వాళ్ళందరిపైన నేరాలు క్రైమ్ రిజిస్టర్ చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఈ దేశవ్యాప్తంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పనిచేస్తాం. నా పేరు జి శాంతకుమార్, ప్రెసిడెంట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఏపీ స్టేట్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా న్యాయవాదులకు జరుగుతున్నటువంటి సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు, న్యాయవాదులపైన దాడులు, అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. కాబట్టి భారత ప్రభుత్వము తక్షణమే న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి, దానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పేసి ఐఎల్ఏగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు చంద్రుడు, న్యాయవాది, కర్నూలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండల పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న 3 యువకులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం బిసనత్తం వైన్ షాపుల నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 27,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం మరియు ₹1,00,000 విలువ చేసే 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం. అక్రమ మద్యాన్ని తరలిస్తున్న గుండుపల్లి మండలం కన్మపల్లి గ్రామానికి చెందిన 3 వ్యక్తులను గుడుపల్లి ఎస్ఐ డి శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం అయినది. ఆర్ సూర్యప్రకాష్ ఇదివరకే గుడుపల్లి కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని పలు కేసులు కలిగి కోర్టుకు హాజరవుతున్నాడు. ఆర్ రాజశేఖర్ అనుతన గతంలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యమాన్ని తరలిస్తున్నాడని కేసు ఉన్నది. కె సత్యవేల్కు కర్ణాటక రాష్ట్రం బంగారుపేట పిఎస్ రాళ్ల బొదుగూరు కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని కేసులు కలిగి ఉన్నాడని పోలీసు వారు తెలియజేశారు. కాకినాడ మెయిన్ రోడ్ మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు స్కూల్ ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ నార్ల ఈశ్వరి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబ్జీ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ధరలకు అనుగుణంగా విద్యార్థి మెనూ ఛార్జీని ₹20 పెంచాలని, స్కూల్లో పనిచేసే శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచాలని, రాజకీయ వేదిక నరకండి అక్రమంగా తరలించిన వారు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు ఉద్యోగులపై స్థానిక నాయకుల పెత్తనం పెరిగి రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, తమ కార్యకర్తలను నియమించుకునేందుకు పనిచేస్తున్న కార్మికులను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో స్కూల్ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
మరీ ఎక్కువైపోతున్నాయి. ఎవరితో మొర పెట్టుకున్నా కూడా ఈ మొర ఎవరు వింటలేదు. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి స్పందనాలు ఇచ్చినా డిఈఓ ఆఫీసుల చుట్టూ తిరగటమే తప్ప మా సమస్య పరిష్కారం అవ్వట్లేదండి. మాకు ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. మిడ్ డే మీల్ వర్కులను ఎక్కడైతే తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అలాగే స్కూల్ ఆయాల మీద కూడా వేధింపులు ఎక్కువైపోయినాయి. 6,000 జీతానికి బాత్రూమ్లు కడుక్కుని పనులు చేసి వాళ్ళ మీద కూడా ఇవాళ మా వాళ్ళు చేస్తారంటున్నారు. అది కాకుండా వాళ్ళకి జీవోతో వచ్చారు. స్కూల్ ఆయాలను ఎక్కడైతే తొలగించారో వాళ్ళని విధుల్లో తీసుకోవాలండి. వేధింపులు తక్షణం రద్దు చేయకపోతే కనుక మేము ఇంకా చాలా ఎత్తున ఇక్కడ ఇదే కాదు ఎక్కడైనా సరే స్టేట్ లెవెల్లో సరే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పిఠాపురం మండలంలో అలాగే వంటలు స్వచ్ఛంద సంస్థకి వెళ్ళిపోయిన అల్లూరు సీతారామరాజు టెస్ట్ నుంచి వంటలు వస్తున్నాయి. పిల్లలు తినే విధంగా భోజనాలు ఉండట్లేదు. డస్ట్బిన్లో పొలవమని డస్ట్బిన్లో పోసేస్తున్నారే తప్ప పిల్లలు కడుపు నిండట్లేదు. ఈ రోజు అక్కడ కార్మికులందరూ మేము వండి పెట్టుకుంటామండి, మా పిల్లలకు వేడివేడిగా మేమే వండి పెట్టుకుంటామని అంటుంటే ఎవరు కూడా పట్టించుకుని ఎక్కడో లంచాలు ఇస్తున్నారు, లంచాల ద్వారాగా వచ్చాడు వంటలు చేస్తుంది. అవి కాకుండా వర్కర్లు చేసి వేడివేడిగా పిల్లలకు వండి పెట్టే విధంగా వర్కర్ల చేతికి వంటలు ఇవ్వాలని చాలా సార్లు మేము డిమాండ్ చేసాము. అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చామండి. పిఠాపురం మండలం అవనివ్వండి, తొండింగ్ అవనివ్వండి, తున అవనివ్వండి, వాళ్ళ వర్కర్ల వంటలు వర్కర్లకు ఇవ్వాలి. వాళ్ళతోటే వంటలు చేసి పిల్లలకి పెట్టించాలి. ఇలా చేయకపోతే కనుక మేము చాలా ఇదిగా మేము ధర్నా చాలా ఉధృత చేస్తాం, పోరాటాలు చాలా ఉధృత చేస్తాము. ఇది ఈ తాత్కాలికంగానే ఈ రోజుని అవ్వచ్చు, కానీ ఇది ఇంకా ఎక్కువ చేసి సమ్మె అవసరం అయితే ఎంతమందిని అయితే తీసేసారో అంతమందిని విధుల్లోకి తీసుకోకపోతే ఈ రాజకీయ వేధింపులు ఆపకపోతే మేము సమ్మెల్లోకైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం పట్టణాన్ని రాష్ట్రంలోని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు గారు జారీ చేసిన ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, పురపాలక సంఘం పారిశుద్ధ సిబ్బంది కుప్పం పట్టణం కొత్తపేట నేతాజీ రోడ్ ప్రక్కన డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయిస్తున్న సందర్భంగా ఆ పనులను కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు, కుప్పం పురపాలక సంఘం కోర్ కమిటీ సభ్యులు కన్నన్ పర్యవేక్షించి పరిశీలించడం జరిగింది. వరంగల్ ఏకశీల జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో కీచక ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన. కాలేజీ ముందు ఆందోళన చేపడుతున్న విద్యార్థి కుటుంబ సభ్యులు. విద్యార్థిని కుటుంబ సభ్యుల ముందే కీచక ఉపాధ్యాయుని తప్పించారంటూ విద్యార్థిని బంధువుల ఆందోళన. కీచక ఉపాధ్యాయుని దాచిపెట్టిన కళాశాల యాజమాన్యం. ఆ కీచకుని కళాశాలకు పిలిపించాలని విద్యార్థిని కుటుంబ సభ్యుల డిమాండ్. కర్నూలు పట్టణం సి క్యాంప్ నందుగల టీజీవీ కళాక్షేత్రంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం సాహితీ సదస్సు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నరసం 7వ వార్షికోత్సవ రాష్ట్ర సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.